పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రజలు విషజ్వరాల బారిన పడి వైద్యం కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. జ్వరం, దగ్గు, మలేరియా, టైఫాయిడ్తో వస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోజుకు సుమారు 1400 నుంచి 1700 వరకు ఓపీలు నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని సిరోంచ, గడ్చిరోలి ప్రాంతాల నుంచి రోగులు వైద్యం కోసం వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోగుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ వాతావరణ మార్పుల వల్ల హ్యూమిడిటీ ఉంటుంది, ఒకరోజు వర్షం, ఒకరోజు ఎండ, అట్లా వాతావరణం తీవ్ర ప్రభావం వల్ల ఫీవర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అది ఆటోమేటిక్గా బాడీ కూడా రెస్పాండ్ అవుతుంది. ఒక వాతావరణం చేంజ్ అయినప్పుడు వ్యాధి నిరోధక శక్తి అంటారు, ఇమ్యూనిటీ వల్ల కూడా బాడీ రెస్పాండ్ అయ్యడం వల్ల కూడా జ్వరాలు వస్తాయి, కొంచెం ఒళ్ళు నొప్పులు అనిపిస్తాయి. దానికి అంతే గాబరపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి మన బాడీ రెస్పాండ్ అవుతుంది. కాకపోతే జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఈ మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇవన్నీ ప్రబలే అవకాశం